నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. నాయకుడికి ప్రజల మీద నమ్మకం ఉండాలి, ప్రజలకి నాయకుడి మీద భరోసా ఉండాలి. ఇద్దరి మధ్య విశ్వసనీయత అన్నది తన ఉనికిని బలంగా చాటుకోవాలి. అలాంటి వారిని మహానాయకులు అంటాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు ఉదాహరణ. మరి చంద్రబాబు సంగతి ఏంటి? టాయిలెట్ మీడియా వేసిన జాకీల మీద నిలబడి గోబెల్స్ ప్రచారం మాటున నక్కి గలీజ్ రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేయటం మాత్రమే తెలిసిన దగాకోరు నారావారు. ఈ ఎన్నికల సంగ్రామంలో ఘోర ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు ప్రజలను ఏమార్చటానికి చాలా విఫల కుట్రలే పన్నారు. అందులో ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ ఒకటి. ఇప్పుడు అదే పీకే ముసుగు తీసేశాడు, నిజం ఒప్పేసుకున్నాడు. చంద్రబాబు నీచ స్వరూపాన్ని, నికృష్ట కుతంత్రాలను పరోక్షంగా బయటపెట్టేశాడు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుంది. ఈ విషయం చంద్రబాబుకి బాగా తెలుసు. ఒకవైపు ప్రజలు చీకొడుతున్నారు, మరోవైపు టాయిలెట్ మీడియా రాసే రోత రాతలను జనాలు చీత్కరించుకుంటున్నారు. తన అవినీతి బండారం మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయటపడిపోయింది. విశ్వసనీయత అన్నది తన రాజకీయ జీవితంలో లేనేలేదు. ఈ నేపథ్యంలోనే రకరకాల కోణాల్లో ప్రజలను ప్రభావితం చేయటానికి కొత్త కొత్త కుట్రలకు తెర తీశారు చంద్రబాబు. అందులో ఒకరు ప్రశాంత్ కిషోర్. పోలింగ్కి ముందు వరకు చంద్రబాబు దర్శకత్వంలో తెగ నటించేసిన పీకే పోలింగ్ ముగిశాక ముసుగు తీసేశారు. సర్వేలు లేవు, సరంజామా లేదని క్లారిటీ ఇచ్చేశారు. మరి మొన్నటిదాకా కూసిన కూతుర సంగతి ఏంటంటారా? ఏముంది, అన్నీ ప్యాకేజీ కబుర్లే. చంద్రబాబు ఎప్పుడూ ప్రజానాయకుడిగా తన ఉనికిని చాటుకున్నది లేదు. 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఉన్నదంతా కుట్రలు, వెన్నుపోట్లు, అవినీతి, టాయిలెట్ మీడియానే. తొలి నుంచి చంద్రబాబు నమ్ముకున్నది వీటినే. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని చాలా ముందే గ్రహించిన చంద్రబాబు అటు హింసని, ఇటు గోబెల్స్ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ప్రజలను ఏమార్చడానికి అనేక పన్నాగాలు పన్నారు. అందులో ప్రశాంత్ కిషోర్ ఒకరు. ప్రజలంతా చంద్రబాబుని ఢీకొడుతోన్న వేళ హఠాత్తుగా తెరపైకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారని దిక్కుమాలిన జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. చంద్రబాబు పరిస్థితి ఏంటో, టీడీపీ ఎంతటి దుస్థితిలో ఉందో ఆ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. అలాంటిది సడన్ గా పీకే జయము జయము చంద్రన్న అంటూ సాంగ్ అందుకోవడం వెనక ఉన్నది ప్యాకేజ్ మాత్రమే అని నాటి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వచ్చింది. పోలింగ్ కి ముందు వరకు చంద్రబాబుదే గెలుపు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో పోలింగ్ తర్వాత ముసుగు తీసేశారు. తన స్టేట్మెంట్స్ వెనుక, తన జోస్యం వెనుక ఎలాంటి శాస్త్రీయత, సర్వేలు, గ్రౌండ్ వర్క్ ఏం లేవని నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గెలుపోటముల మీద తాను ఇచ్చే స్టేట్మెంట్స్, విశ్లేషణల వెనుక ఎలాంటి సర్వేలు, గ్రౌండ్ వర్క్ లేవని పీకేనే ఒప్పేసుకున్నారు. నేను డ్రాయింగ్ రూమ్ లో కలకంటానని, ఆ కలలో ఏం కనిపిస్తే అది బయటకు చెబుతానని కొంత సెటైరిక్ గా మాట్లాడినా నేను చెప్పేదంతా కేవలం నా అంచనా మాత్రమే అని ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. ఇది పూర్తిగా నిజం. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వెనుక ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ ఆర్గనైజేషన్ లేదు. ఐపాక్ నుంచి ఎప్పుడో బయటకొచ్చేశారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తాను చెబుతోందంతా కేవలం తన అంచనా మాత్రమే అని పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. ఏపీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 486 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాతే పీకే ఈ విషయం చెప్పారు. దీంతో ఏపీలో పోలింగ్ కి ముందు టీడీపీ గెలుస్తుందంటూ పీకే ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ వెనుక కేవలం ప్యాకేజ్ మాత్రమే ఉందని, ఆ స్టేట్మెంట్స్ వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయి చంద్రబాబు జైలు పాలైన తర్వాత ప్రజల్లో కనీస సానుభూతి కూడా రాలేదు. దీంతో మరోసారి ఘోరాతి ఘోరమైన ఓటమి తప్పదని చంద్రబాబు అండ్ కో గ్రహించింది. తనకు నానా జబ్బులున్నాయంటూ బెయిల్ తీసుకుని చంద్రబాబు బయటకొచ్చాక సీన్లోకి ప్రశాంత్ కిషోర్ ని దించారు.
సీఎం రమేష్ చార్టర్డ్ ఫ్లైట్ లో విజయవాడ వెళ్లి చంద్రబాబుతో సమావేశమయ్యారు ప్రశాంత్ కిషోర్. ఆ సమయంలో తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం లేదని చంద్రబాబు తరహాలోనే అబద్ధం చెప్పారు పీకే. ఆపై హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఆ భేటీలోనే డీల్ కుదిరిందని నాడే పార్టీలో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత నుంచి ఈ ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారంటూ చిలక జోస్యాన్ని తెరపైకి తెచ్చారు. తన పేరు చెబితేనే ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి పర్సనాలిటీని వాడుకోవాలన్న దిక్కుమాలిన కుట్రకి సూత్రధారి చంద్రబాబే. నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు అనేక వేదికల మీద సందర్భం కాకపోయినా సరే ఏపీ ఎన్నికల ప్రస్తావన తేవడం, చంద్రబాబు సీఎం అవుతారని చెప్పడం, ఇదే పనిగా ప్రశాంత్ కిషోర్ చెలరేగిపోయారు. ప్రతిసారి అందుకు తగినట్టుగా ఆయనకు ప్యాకేజ్ ముట్టిందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు ఏపీలో పోలింగ్ ముగిసింది, అటు సార్వత్రిక ఎన్నికల్లోనూ 6 దశలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన ముసుగు తీసేశారు. ఎలాంటి సర్వేలు, శాస్త్రీయ అధ్యయనం లేకుండానే కేవలం తన అంచనాతోనే గెలుపోటములపై స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఒప్పేసుకున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు కానీ పీకే కానీ ఒక విషయం మర్చిపోయారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్న సంగతి ఏపీ ప్రజలు పూర్తిగా గ్రహించారని, పీకే చిలక జోస్యాలతో టీడీపీకి ఏవైనా ప్రయోజనం కలిగి ఉంటుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహారీ డెకాయిడ్. పీకేకి గతంలో చంద్రబాబు ఇచ్చిన బిరుదు అది. ఆ బీహారీ బందిపోటునే చంద్రబాబు శరణు వేడారు. బీహార్ రాజకీయాల్లో దిక్కు మొక్కు లేక దివాలా తీసిన నాయకుడిగా మిగిలాడు ప్రశాంత్ కిషోర్. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి సేమ్ టు సేమ్. ఇద్దరికి రాజకీయ జీవితాలు ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నాయి కాబట్టి ఎంచక్క ప్యాకేజీ సెట్ అయింది. వెంటనే చిలుక జోస్యాల ఎపిసోడ్కి తెరలేచింది. నిజానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పీకే ట్రాక్ రికార్డు పరమ వర్స్ట్. గత ఏడాది జరిగిన 5 ఎన్నికల్లో పీకే చెప్పిన దానికి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయి. ఇక పొలిటికల్ లీడర్గా ప్రశాంత్ కిషోర్ శక్తి సామర్థ్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి పీకేని ముందు పెట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న చంద్రబాబు ఎత్తుగడ తొలి నుంచి అపహాస్యమవుతూనే వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ని గతంలో బీహారీ బందిపోటుగా అభివర్ణించిన చంద్రబాబు చివరికి అదే ప్రశాంత్ కిషోర్ తో ప్యాకేజ్ పాలిటిక్స్ చేశారు. పీకే గొప్ప స్ట్రాటజిస్ట్ గా ప్రజలు భావిస్తున్నారని, ఆయన తనకి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తే ప్రజల అభిప్రాయంలో మార్పు రావచ్చన్నది బాబు అమలు చేసిన కుట్ర వెనక బ్యాక్గ్రౌండ్. కానీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పీకే పనితనం తెలుగు ప్రజలకే కాదు దేశ ప్రజలకి తెలుసు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పీకే జోస్యం చెప్పారు. కానీ గెలిచింది మాత్రం కాంగ్రెస్. గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభ ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్ఠించింది. ఇలాంటి పీకేతో చిలక జోస్యాలు, కిరాయి జోస్యాలు చెప్పించి ఏపీ ప్రజలను ఏమార్చాలన్న విఫల పన్నాగం పన్నారు చంద్రబాబు. పొలిటికల్ కన్సల్టెంట్ గానే కాదు పొలిటికల్ లీడర్ గాను ప్రశాంత్ కిషోర్ అట్టర్ ఫ్లాప్. బీహార్ రాజకీయాలు ఏలేద్దామని, ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలగాలని పగటి కలలు కంటూ జేడీయూలో చేరారు పీకే. పొలిటికల్ ఎంట్రీకి జేడీయూని ఎంచుకోవడం వెనుక కూడా పీకేకి ప్రత్యేక దురుద్దేశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. నితీష్ కుమార్ కి వారసులు లేరు. దీంతో రాబోయే రోజుల్లో జేడీయూని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది పీకే దురాలోచన. నితీష్ కూడా పీకేకి నంబర్ 2 స్థానం ఇచ్చారు. కానీ తర్వాతి కాలంలో నితీష్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకి గురయ్యారు. ఆ తర్వాత జనసూరజ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. జనసూరజ్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో మొత్తం బీహార్ తన వెంట ఉంటుందని పీకే భావించారు. కానీ జరిగింది, జరుగుతోంది వేరు. బీహార్లో బలమైన పార్టీగా ఉనికిని చాటుకోవడంలో జనసూరజ్ ఘోరంగా విఫలమైంది. తన పార్టీకే దిక్కులేదు, తన పార్టీనే బలోపేతం చేసుకోలేని దీనస్థితిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఇటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా, అటు పొలిటికల్ లీడర్ గా 2 కోణాల్లోనూ ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమయ్యారు.
అలాంటి పీకేని ఎన్నికల ముందు తన వైపు తిప్పుకున్న చంద్రబాబు ఏదో సాధించేయాలని వేసిన పన్నాగాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. తనను ప్రజలు నమ్మరని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే ఎన్నికల వేళ చిలక జోస్యాలతో ప్రజలను ఏమార్చడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇలా కిరాయి జోస్యాలు చెప్పించడం చంద్రబాబుకి కొత్తేం కాదు. మీకు లగడపాటి రాజగోపాల్ గుర్తున్నారా? 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని లగడపాటి నాడు జోస్యం చెప్పారు. కానీ నాటి ఎన్నికల్లో గెలిచింది బీఆర్ఎస్. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సెలవిచ్చింది కూడా లగడపాటే. కానీ ఆ ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనానికి టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ రెండు సందర్భాల్లోనూ పోలింగ్ తర్వాత లగడపాటితో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఈసారి ఆ కుట్రకి మరింత పదును పెట్టారు. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ చేత వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చిల్లర వ్యాఖ్యలు చేయించారు. కానీ చంద్రబాబునే కాదు, టీడీపీకి మద్దతుగా మాట్లాడే అందరినీ ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని పచ్చముఠా తప్ప అందరూ ఎప్పుడో గుర్తించారు. ఎన్నికల వేళ ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేదు. క్యాడర్లో, లీడర్స్లో సమరోత్సాహం నింపే ధీరత్వం లేదు. గతంలో నేను ప్రజలకు పలానా మేలు చేశానని చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. అలాంటప్పుడు చేసేదేముంటుంది? కుట్రలు, కుతంత్రాలే కదా. చంద్రబాబు చేసింది కూడా అదే. ఒక్క ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు, ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమై చాలా మంది తమ ముసుగులు తీసేసి పచ్చముఠాకి జై కొట్టారు. నిమ్మగడ్డ రమేష్ నుంచి జయప్రకాష్ నారాయణ్, యూట్యూబ్ ఛానల్ ఓనర్ రవిప్రకాష్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దదే. కానీ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు పచ్చ రాక్షసుల కుట్రలను పాతరేసే రేంజ్లో ఆల్రెడీ తమ తీర్పునిచ్చేశారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఏపీని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారు చంద్రబాబు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నుంచి టాయిలెట్ మీడియా వరకు పచ్చముఠా అంతా చేసిందేంటి? జగన్ మీద పడి ఏడ్చారు. జగన్ పాలన మీద పడి ఏడ్చారు. జగన్ పాలనలో లబ్ధి పొందుతోన్న కోట్ల మంది ప్రజల మీద పడి ఏడ్చారు. జరిగిన అభివృద్ధిని చూసి, అమలవుతోన్న సంక్షేమ పథకాలను చూసి ఏడ్చారు. ఆ మాటకొస్తే అది ఇది అని కాదు, 5 ఏళ్లుగా వెలిగిపోతున్న ఏపీని చూసి ఏడుస్తూనే వచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజాక్షేత్రంలో చంద్రబాబు మీద నమ్మకాన్ని కలిగించడం అసాధ్యమని అర్థమైన తర్వాత ఎన్నికలకు ముందు కొత్త కుట్రలకు తెరతీశారు. చాలా మంది మేధావుల ముసుగులు తీసేసి తామంతా పచ్చముఠాలో సభ్యులమే అని ఒక్కొక్కరుగా బయటికొచ్చారు. ప్రశాంత్ కిషోర్ తో పాటు వీళ్లంతా ప్రజలను ప్రభావితం చేయడానికి, మభ్యపెట్టడానికి విఫల ప్రయత్నాలు చేశారు. దింపుడు కళ్ళెం ఆశలతో చంద్రబాబు అమలు చేసిన ఈ కుట్రలో పావుగా మారిన వాళ్లలో జయప్రకాష్ నారాయణ ఒకరు. ఏపీలో అభివృద్ధి గురించి దేశమంతా గొప్పగా మాట్లాడుకుంటున్న వేళ, ఆర్థిక ప్రగతి గురించి కేంద్ర ప్రభుత్వ నివేదికలే శభాష్ అంటున్న వేళ హఠాత్తుగా పచ్చ ఏడుపు మొదలు పెట్టారు జయప్రకాష్ నారాయణ. నిజానికి జగన్ పాలన అద్భుతంగా ఉందని అనేక సందర్భాల్లో పేర్కొన్న జయప్రకాష్ నారాయణ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా జేపీకి పచ్చముఠాపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఏపీ ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరో అందరూ ఆలోచించుకోవాలంటూ సెలవిచ్చారు జేపీ. విద్య నుంచి వైద్యం వరకు ఏపీలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను దేశమంతా మెచ్చుకుంటోన్న వేళ వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రావంటూ పచ్చబుద్ధిని ప్రదర్శించారు జయప్రకాష్ నారాయణ. ఇది చంద్రబాబు కుట్రలో భాగమే. తనను ప్రజలు నమ్మడం లేదు కాబట్టి మేధావుల ముసుగు వేసుకున్న పచ్చ బ్యాచ్ తో జగన్ పాలన మీద విమర్శలు చేయించడమే ఆ కుట్ర. చంద్రబాబు ప్రయోజనాల కోసం అవసరమైన సమయంలో తమ ముసుగు తీసేసి తాము కూడా పచ్చముఠాలో సభ్యులమే అని నిస్సిగ్గుగా చాటుకునే వారిలో నిమ్మగడ్డ రమేష్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ వెలగబెట్టిన ఘనకార్యాలు తెలుగు ప్రజలందరికీ తెలిసినవే. 2020 మార్చిలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా 500 కూడా లేవు. ఏపీలో అయితే కరోనా కేసులు నాడు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. కానీ ఆ కరోనా కేసులను చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు నిమ్మగడ్డ. అసలు కారణం అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆ తర్వాత దేశమంతా కరోనా విజృంభించింది. ఏపీలోనూ కరోనా కేసులు అధికంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సై అనేశారు. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు, పచ్చముఠా ప్రయోజనాలే ముఖ్యమన్నమాట.
పదవీ విరమణ తర్వాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం పేరుతో కొత్త దుకాణం తెరిచిన నిమ్మగడ్డ సరికొత్తగా పచ్చ పార్టీ ప్రయోజనాల కోసం పరితపిస్తూ వచ్చారు. చివరికి వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కుతూ లక్షల మంది అవ్వాతాతలను మండుటెండల్లో నడిరోడ్డుకు లాగిన కుట్రలో కీలకంగా వ్యవహరించింది నిమ్మగడ్డ. ఇలా ఎన్నికలకు ముందు ఎవరికి తోచిన విధంగా పచ్చముఠా సభ్యులంతా తమ మేధో ముసుగు తీసేసి చంద్రబాబు దిక్కుమాలిన కుట్రలో మహదానందంగా భాగమైపోయారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ ని కూడా ఎన్నికల ముందు తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు. కానీ ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా వివిధ వేదికల మీద చంద్రబాబుకి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని గ్రహించిన పచ్చముఠ మరో ఎత్తు వేసింది. పోలింగ్ కి ఒకరోజు ముందు యూట్యూబ్ ఛానల్ ఓనర్ రవిప్రకాష్ ప్రశాంత్ కిషోర్ ని ఇంటర్వ్యూ చేశారు. మళ్లీ అదే పచ్చ పైత్యంతో ఆ ఇంటర్వ్యూని నింపేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నికలకు ముందు కొన్ని నెలల నుంచి వివిధ కోణాల్లో ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు పన్నిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. ఇక టాయిలెట్ మీడియా నిత్యం తన రోత రాతలతో అచ్చోసిన అక్షరాలతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా విషం కక్కుతూనే వచ్చింది. మోదీ ప్రభుత్వం దేశమంతా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చూపిస్తూ జగన్ కేంద్రంగా చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక పోలింగ్ రోజున హింస అనే మరో ఆయుధాన్ని బయటికి తీసిన చంద్రబాబు టీడీపీ గూండాలతో విధ్వంసం సృష్టించారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడం అన్న ఒక్కదాని మీద దృష్టి పెట్టడం మినహా ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను, ఏపీ భవిష్యత్తును అపహాస్యం చేసే అన్ని రకాల కుట్రలను అమలు చేశారు చంద్రబాబు. అందుకే ఏపీ ప్రజలు కూడా పచ్చ ముఠాకి శాశ్వత గుణపాఠం చెప్పేలా తీర్పు ఇచ్చేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.